దేవునికి స్తోత్రం. ఉదయకాలమున దేవుడి సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నానండి. మీరు కూడా మా కొరకు, మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇతరులకు కూడా మీరు ఈ వాక్యాన్ని వాట్సాప్ పెట్టండి. ఎందుకంటే వాక్యం అనేది మనకి జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని నేను చదువుతాను. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు అని రాయబడి ఉంది. మన ప్రభువు నమ్మదగినవాడు. మనము మనుషుల్ని నమ్ముతున్నాము, కానీ వాళ్ళకన్నా ఎక్కువగా దేవుణ్ణి మనం నమ్మాలి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి నమ్ముతామో దేవుడు మన పట్ల చేసే కార్యాలు, చాలా అద్భుత కార్యాలు జరుగుతాయండి. మొదటిగా మనకి కలిగే కార్యము ఆయన నమ్మదగిన వాడని మనము నమ్మినప్పుడు దేవుడు మనల్ని తనతో స్నేహం చేయటానికి పిలుస్తూ ఉంటాడు. అందుకని స్నేహితుడుగా ప్రభు మనకుంటాడు. బైబిల్లో రాసి ఉంటుంది, నమ్మకమైన స్నేహం కలిగిన వాడు తన ప్రాణాన్ని ఇస్తాడని. దేవుడుతో సహవాసం చేసినప్పుడు నీవు నమ్మకమైన కార్యాలను చూస్తావు. అందుకనే అబ్రహాం గురించి మాట్లాడతాడు, నీవు నా స్నేహితుడు కనుక నేను నీకు దగ్గరికి వచ్చాను అంటాడు. అంటే దేవుడితో సహవాసం చేస్తే మనకి మనం నమ్మే ప్రతి కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్మిన వాళ్ళందరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడండి. మొదటగా ఆయన నమ్మిన వాళ్ళు ఆయనతో సహవాసం చేస్తారు. ఆయనతో సహవాసం చేస్తే అబ్రహాము జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు. తన యొక్క బిడ్డలేని తనాన్ని దేవుడు గర్భఫలం ఇచ్చి చక్కని వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడండి. దేవునితో సహవాసం చేసినప్పుడు ఒకటి. రెండోది, దేవుడు నమ్మదగినవాడు. దేవునితో మనము సహవాసం చేసే వ్యక్తులుగా ఉండాలి. ఆయనతో మనం అంటుకట్టుకున్న వ్యక్తులుగా ఉండాలి. అందుకని ఆయనతో సహవాసం చేయటం ద్వారా ఆయన బిడ్డలేని తనను తొలగించి ఖచ్చితంగా దేవుడు ఆ అవసరతల నుంచి కూడా దేవుడు విడుదల చేస్తాడు. ఆయనతో సహవాసం చేసినప్పుడు బైబిల్లో రాసి ఉన్నది, యోహాను సువార్తలో 15, నా యందు నిలిచి ఉన్నవాడు బహుగా ఫలిస్తాడంట. అంటే దేవుడిని మనం నమ్మగలిగితే మనల్ని దేవుడు ఫలింపజేస్తాడు. ప్రతి విషయంలో, ప్రతి వ్యాపారంలో, ప్రతి ఒక్క బిడ్డల విషయంలో ఫలింపజేస్తాడండి. అందుకని వాక్యం అంటుంది, ఆయనని నమ్మినప్పుడు ఆయన బిడ్డలేని తనాన్ని తీసివేసేసి సంతానాన్ని ఇస్తాడంట. ఒకవేళ బిడ్డలు ఉన్నా వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడంట. రెండోది, ఆయన సహవాసము చేస్తేనంట ఆయన బహుగా ఫలింపజేస్తారంట. అందుకని నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వలు వేస్తారు. వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు. నా ప్రియమైన దేవుని, ఇప్పుడు ఈ రోజున వర్ధిల్లేకపోతున్నాను, నా పరిస్థితి ఇలాగ అయిపోతుంది, నా కుటుంబ పరిస్థితిలో, నా కుటుంబం మేము 4 పనిచేస్తున్నాం, కానీ మా దగ్గర ₹1 మిగలట్లేదు, మాకు పరిస్థితులు మారిపోయినని మీరు బాధపడుతున్నారేమో. నా యేసయ్య అంటాడు, ఈ రోజున మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచబోతున్నాడు. దేవుడు ఈ రోజున మీకు కావలసిన మీ బిడ్డల విషయంలో గొప్ప మేలు చేయబోతున్నాడు. ఆయన వాక్యాన్ని వినండి, ఆయన నమ్మండి. ఆయన పిలిచినవాడు నమ్మదగిన వాడు అన్నాడు. ఆ ప్రభుని మీరు మనసారా మీ హృదయంలో ఆయన నమ్మండి, మీరు ఫలిస్తారు. మీరు మీ బిడ్డల విషయంలో ఆశీర్వాదాలు, మీ బిడ్డల పట్ల గొప్ప మేలు మీరు చూస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నిన్ను నమ్మదగిన దేవుడివి. మేము నిన్ను నమ్మాలి, నీతో సహవాసం చేయాలి ప్రభా. అయ్యా, మేము ఫలించాలి, మేము మా బిడ్డల విషయంలో ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆ కృపను దయచేయమని